గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు మహారాజులు ఏ విధంగా భూమిని పరిపాలిస్తారు, ఎందువల్ల వాళ్ళంతా మహారాజులైనా ఈనాటికి వాళ్ళు నిలిచిలేరు అంటే వాళ్ళ దేహాలన్నీ అశాశ్వతమే, ఎవరైనా నశించిపోవలసిందే అని వర్ణించి చెబుతూ క్రిమి విడ్భస్మ సంజ్ఞాంతే రాజన్నామోపి యస్య చ భూతధృక్ తత్కృతే స్వార్థం కిం వేద నిరయోయతః. ఎంతోమంది గొప్ప గొప్ప మహారాజులు పరిపాలన చేశారు, వాళ్ళ దేహాలు ఏమైనా ఈనాటిదాకా మిగిలిన్నాయా? క్రిమికీటకాలు భక్షించాయి, అలాగే అగ్నిహోత్రునికి ఆహుతైపోయాయి, లేదా మలినమైపోయాయి, భస్మమైపోయాయి. అలాంటి దేహం కోసం, మన యొక్క దేహ రక్షణ కోసం ఇతరులను హింసించేటువంటి వారు పాపాత్ములవుతారు. దానివల్ల ఏదైనా ప్రత్యేకంగా కలిసి వచ్చేటువంటి ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? కాబట్టి జీవహింస చెయ్యకూడదు. ఇతర ప్రాణులను హింసించేటువంటి వాళ్ళు నరకం పాలవుతారు అని చెబుతూ కథం సేయం అఖండా భూ పూర్వైర్మే పురుషై ధృత మత్పుత్రస్య చ పౌత్రస్య మత్పూర్వా వంశజస్య వా. చాలామంది మహారాజులు పరిపాలన చేసేటప్పుడు ఏమనుకుంటారు, నేను ఇంత గొప్ప వంశంలో వాడిని, మా పూర్వీకులు చాలా గొప్పగా పరిపాలన చేశారు, వాళ్ళు మహానుభావులు, వారి వంశంలో ఉద్భవించినటువంటి నేను సామాన్యుణ్ణా, నేను కూడా అఖండమైన కీర్తిని సాధించాను, ఈ భూమిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాను, భవిష్యత్తులో నా పుత్రులే దీన్ని పరిపాలిస్తారు, నా వంశం అంత గొప్పది, నా మనవలు ముని మనవలు వీళ్ళంతా ఈ భూమిని పరిపాలిస్తారు అని అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు ఏమైనా బతికున్నారా? తన తర్వాత వాళ్ళు పరిపాలించడం చూడగలుగుతున్నారా? లేదు కదా. ఎవరైతే భూమి మీద అధికారం ఉన్నదని స్వాధీనం చేసుకోవాలనుకుంటారో, భూమిని జయించాలనుకుంటారో వాళ్ళంతా నశించిపోయారయ్యా పరీక్షిత్ మహారాజా. తేజో అబన్నమయంకాయం గృహీత్వాత్మతయా అబుధాః మహీం మమతయా చోభౌ హిత్వాంతే అదర్శనంగతాః. అసలు ఈ దేహం అంటే ఏమిటి? పంచభూతాలతో కూడినది. ఈ పంచభూతాత్మకమైన తేజస్సు, నీరు, అన్నము ఇత్యాదులతో నిండి ఉన్నటువంటి ఈ దేహం ఏదైతే ఉందో, అలాంటి నశ్వరమైన దేహాన్ని స్వీకరించినటువంటి పండితులు అదే శాశ్వతం అనుకుని భ్రాంతి పడుతూ ఈ భూమి మీద ఎల్లప్పుడూ నేను ఉండిపోతాను అని అనుకుంటూ తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. ఈ భూమిని విడిచిపెట్టారు, ఆ దేహాన్ని విడిచిపెట్టారు, ఎవ్వరూ మిగలలేదు. ఏ ఏ భూపతయో రాజన్ భుంజతే భువమోజస కాలేన తే కృతా సర్వే కథామాత్రా కథాసుచా. ఈ కాల ప్రభావం అనేది సామాన్యమైనది కాదు. ఇంతవరకు మనం వర్ణించుకున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ భూమిని అనుభవించాలని, భూమి మీద పరిపాలన చెయ్యాలని, పెత్తనం కావాలని ప్రయత్నించి తమ తేజస్సుతో ఈ భూమిని స్వాధీనం చేసుకున్నామని భ్రాంతి పడినటువంటి వారై వాళ్ళంతా దేహాన్ని విడిచిపెట్టేశారు, భూమిని విడిచిపెట్టేశారు.
ఇప్పుడు వాళ్ళ కథలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అంతే తప్ప వాళ్ళెవరూ మిగిలిలేరు అని వర్ణించి చెప్పారు. ఇక్కడతో మనం ద్వాదశ స్కంధంలో 2వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ శుక ఉవాచ దృష్ట్వాత్మని జయే వ్యగ్రాన్ నృపాన్ హసతి భూరియం అహో మాం విజిగీషంతి మృత్యో క్రీడనకాః నృపాః. ఇక్కడ భూగీత అంటారు. భూమి తనని పరిపాలించిన రాజుల్ని గురించి ఏ విధంగా చెబుతోంది అని భూమి భావన చేస్తే ఎలా ఉంటుందో ఆ విషయాన్ని భూమి చెప్పినట్లుగా వర్ణించి చెప్తున్నారు సుఖయోగీంద్రుల వారు పరీక్షిత్ మహారాజునకు. ఈ భూదేవి రాజులందరినీ చూసి నవ్వుకుంటోంది. ఏమిటి వీళ్ళ అజ్ఞానం, వీళ్ళందరూ ఎలాంటి వారు, ఎప్పటికైనా మృత్యువుకి చేరుకోదగిన వాళ్ళే. మృత్యువు వీళ్ళని ఆటబొమ్మల్లా ఆడిస్తుంది. మృత్యువుని అతిక్రమించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు కదా, వీళ్ళంతా నన్ను జయించారనుకుంటున్నారు అని భూదేవి ఆ రాజుని చూసి నవ్వుకుంటోంది. కామయేష నరేంద్రాణాం మోఘస్యాత్ విదుషామపి ఏన ఫేనోపమే పిండే ఏతి విశ్రంభితా నృపాః. ఎంత పండితులనుకున్నా గొప్పవాళ్ళైనటువంటి ఆ మహారాజుల యొక్క కోరిక మోఘ, వ్యర్థమే. వాళ్ళు అనుకునేటువంటి కోరిక నిత్యమైనది కాదు, సత్యమైనది కాదు. నా మీద ఏదో పెత్తనం చేద్దాం అనుకుంటారు, నన్ను జయించాలనుకుంటారు, ఒక రాజుని జయించి ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాం అనుకుంటారు, పరిపాలన చేస్తున్నాం అనుకుంటారు. అలా జయించిన వాళ్ళు ఏమన్నా మిగిలిపోయి ఉన్నారా? వాళ్ళు మరణించారు కదా. ఈ దేహం ఎలాంటిదో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అది బుడగ లాంటిది, బుద్బుదప్రాయము. ఆ నురుగులో కనిపించేటువంటి బుడగలు ఎలా ఉంటాయో అలా అశాశ్వతమైనటువంటిది. అలాంటి దేహం మీద ఆశ కలిగినటువంటి వాళ్ళై నన్నేదో జయించారనుకుంటున్నారు అని భూమి అనుకుంటోంది. పూర్వం నిర్జిత్య షడ్వర్గం జేష్యామో రాజమంత్రిణః తతః సచివ పౌరాప్తకరీంద్రానస్య కంటకాన్. ముందేం చేయాలి? అంతఃశత్రువులను జయించాలి. అంతఃశత్రువులంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములు, 6 విధములైనటువంటి అంతఃశత్రువులు. వాటిల్ని జయించి ఆ తరువాత శత్రువులను జయించాలి అనేటువంటి సంకల్పం రావాలి. అందువల్ల కొంతమంది ఏమనుకుంటారు, ఈ కామక్రోధాదుల్ని జయించి తరువాత ఈ రాజులను, వారి పరివారాన్ని, జనులను, రాజ్యాలను, అలాగే ధనాన్ని, వీటన్నింటినీ కూడా జయిద్దాం అని కలలుగంటూ ఉంటారు. తతః సచివ పౌరాప్తకరీంద్రానస్య కంటకాన్. శత్రురాజులకు సంబంధించిన పరివారాన్ని, మంత్రులను, వీళ్ళందరినీ జయించాలనుకుంటారు. కానీ ఏవం క్రమేణ జేష్యామః పృథ్వీం సాగరమేఖలాం ఇత్యాశాబద్ధ హృదయాః న పశ్యంత్యంతికేంతికం. ఈ విధంగా క్రమంగా ఈ భూమినంతటినీ జయించి తమ హస్తగతం చేసుకోవాలి. సముద్రం దాకా వ్యాపించి ఉన్నటువంటి, సముద్రమే మేఖలముగా కలిగినటువంటి ఈ భూమిని ఏ విధంగానైనా జయించి గుప్పెట్లో పెట్టుకోవాలి అనే ఆశతో బంధింపబడినటువంటి హృదయములు కలిగినటువంటి ఈ క్షత్రియులంతా కూడా తమకు సమీపిస్తూ ఉన్నటువంటి ఈ మృత్యువుని గురించి మాత్రం గమనించరు. మోహావేశంలో అక్కడ ఇక్కడ దండయాత్రలు చేసి ఈ భూభాగం నాది, ఈ భూభాగం నాది, సముద్ర పర్యంతము, చతుస్సముద్ర పర్యంతం వ్యాప్తమైన ఈ భూమిని అంతటినీ నేనే పరిపాలిస్తున్నాను, నా స్వాధీనంలో ఉందనుకుంటారు. భూమి అక్కడే ఉంటుంది, పాలించే రాజు మాత్రం వెళ్ళిపోతాడు. సముద్రావరణాం జిత్వా మాం విశంత్యబ్ధిమోజస కియదాత్మజయస్యైతత్ ముక్తిరాత్మజయే ఫలం. భూదేవి అనుకుంటోంది, ఏమిటి వీళ్ళ అజ్ఞానం, భూమిని అంతటినీ స్వాధీనపరుచుకున్నామని అక్కడితో ఆగుతారా? సముద్రాల మీద కూడా దండెత్తి ఆ సముద్రం మధ్యలో ఉండేటువంటి ద్వీపాలను కూడా ఆక్రమించుకుని ఈ ద్వీపం నాది, ఈ ద్వీపం నాది అని ఆ సముద్రంలో కూడా చొరబడతారు. అక్కడక్కడ కనిపించేటువంటి ఆ భూభాగములను, సముద్రంలో వ్యాపించి ఉన్న ద్వీపాలను కూడా వాళ్ళు ఆక్రమించుకుంటారు. ఇలా ఇటువంటి ప్రదేశాలని ఆక్రమించడం ద్వారా నిజమైన ప్రయోజనం ఉందా? లేనే లేదు.
ఏమిటి నిజమైన ప్రయోజనం అంటే ఈ శ్రమంతా మోక్ష సాధన కోసం పడి ఉంటే కనీసం మళ్ళా జన్మ లేకుండా భగవత్ సన్నిధికైనా వెడతారు. ఈ జ్ఞానం అనేది వీళ్ళకి లేదు కదా అని భూదేవి అనుకుంటోంది. యాం విసృజ్యైవ మనవః తత్సుతాశ్చ కురుద్వః గతా యథాగతం యుద్ధే తాం మాం జేష్యంత్యబుద్ధయః. సామాన్యులైన వాళ్లే కాదు, మనువు ఇత్యాది ప్రముఖులైనటువంటి గొప్ప గొప్ప మహారాజులే, మనువు అనేటువంటి మహారాజు, వీళ్ళంతా కూడా ఈ భూమిని పరిపాలించి వెళ్ళిపోయిన వాళ్లే, ఎవరు శాశ్వతంగా ఇక్కడ లేరు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా నేను భూమిని జయించాను, ఆ భూమి నా స్వాధీనంలో ఉంది అని అవివేకంగా ఆలోచిస్తే అంతకన్నా అజ్ఞానం ఏమన్నా ఉంటుందా అని అనుకుంటోంది ఆ భూదేవి. మత్కృతే పితృపుత్రాణం భ్రాతॄణాం చాపి విగ్రహః జాయతే హ్యసతాం రాజ్యే మమతాబద్ధచేతసాం. అంతవరకు స్నేహంగా ఉన్న బంధువులు కూడా భూ వివాదాలు వచ్చినట్లయితే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారు, తన్నుకుంటారు, చంపుకుంటారు. తండ్రి లేడు, సోదరుడు లేడు, ఆత్మబంధువు లేడు, ఎవరైనా సరే ఈ భూభాగం నాది, ఇది నీకు నేను ఎందుకు ఇస్తాను, ఇది నా పేరు మీద ఉన్నది కదా అని వాదులాడి కొట్లాట్లకు దిగి ఆ భూభాగాల కోసం ఒకరినొకరు ఆత్మీయులైనటువంటి వాళ్లే బద్ధశత్రువులై ఆనాటి వరకు ఒకరి పట్ల ఒకళ్లకు అమితమైన అనురాగం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ భూమి కోసం ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. ఏమిటి విచిత్రము! అలా సాధించిన వాళ్ళు, చంపి సాధించిన వాళ్ళు మాత్రం చావకుండా శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటారా? కాబట్టి ఇదంతా అజ్ఞానవశం వల్ల కలిగేదే. మమైవేయం మహీకృత్స్నా నతే మూఢేతి వాదినః స్పర్ధమానా మిథో ఘ్నంతి మ్రియంతే మత్కృతే నృపాః. ఈ పరిపాలించిన రాజులు కూడా నాది కాదు ఇది నాది, ఈ భూమి నాదంటే నాది అని ఒకరితో ఒకరు పోటీపడి సమస్తమైన ఈ భూమి మీద ఆధిపత్యాన్ని చేపట్టడం కోసం వాదించుకుంటూ మూర్ఖులై పోటీ పడుతూ ఒకరినొకరు సంహరించుకుంటూ వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతూ నశించిపోతున్నారు. పృథుః పురూరవా గాధిః నహుషో భరతోర్జునః మాంధాతా సగరో రామః ఖట్వాంగో ధుంధుహా రఘుః. మహామహారాజులే ఎన్నో సంవత్సరాలు ఈ భూమిని పరిపాలన చేసి కాలగర్భంలో కలిసిపోయారు. ఎవరు వాళ్ళు అంటే పృథు చక్రవర్తి, పురూరవసుడు, గాధి, నహుషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగరుడు, శ్రీరామచంద్రమూర్తి, ఖట్వాంగుడు, దుందుహుడు, అలాగే రఘుమహారాజు, తృణబిందుర్యయాతిశ్చ శర్యాతిశంతనుర్గయః భగీరథః కువలయాశ్వః కకుత్స్థో నైషధోనృగః. తృణబిందు అనే పేరు కలిగిన మహారాజు, యయాతి మహారాజు, శర్యాతి మహారాజు, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుత్స్థుడు, నిషధరాజైనటువంటి నలచక్రవర్తి, నృగమహారాజు, ఇలా ఎంతోమంది మహానుభావులు, మహర్షితుల్యులైనటువంటి సాత్విక సంపన్నులైనటువంటి భావాలు కలిగిన ఆ మహారాజులు కూడా నశించారు. ఇంకా అహంకారంతో కూడిన ఇతరుల గురించి చెప్పాలా? హిరణ్యకశిపుర్వృత్రో రావణో లోకరావణః నముచిశంబరో భౌమో హిరణ్యాక్షోధ తారకః. హిరణ్యకశిపుడు దేవతలందరినీ గడగడలాడించినటువంటి వాడు, వృత్రాసురుడు దేవేంద్రుణ్ణే భయపెట్టినటువంటి వాడు, లోకాలన్నింటినీ భయభ్రాంతం చేసినటువంటి రావణాసురుడు, నముచి, శంబరాసురుడు, నరకాసురుడు, హిరణ్యకశిపుని సోదరుడైన హిరణ్యాక్షుడు, తారకాసురుడు, ఇలాంటి రాక్షసులు కూడా ఈ భూమిని అంతటిని స్వాధీనపరుచుకుని పరిపాలించినటువంటి వాళ్ళే. అన్యే చ బహవో దైత్యాః రాజానో ఏ మహేశ్వరాః సర్వే సర్వవిదశూరాః సర్వే సర్వజితో అజితాః. ఇంతవరకు వర్ణించి చెప్పినటువంటి వాళ్ళంతా సామాన్యులు కాదు, గొప్ప గొప్ప వరాలు పొందినటువంటి వారు, దేవతల్ని ప్రసన్నం చేసుకున్నటువంటి వారు, భూమిని అంతటినీ స్వాధీనపరుచుకున్నటువంటి వారు, అన్నిటినీ జయించినటువంటి వారు. వారెప్పుడూ ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా ఎంతో కాలం సుదీర్ఘంగా పాలన చేసినటువంటి వారే.
మమతాం మయ్యవర్తంత కృత్వోచ్చైః మర్త్యధర్మిణః కథావశేషైః కాలేన హ్యకృతార్థా కృతా విభో. వీళ్ళంతా నాయందే మమకారాన్ని పెట్టుకుని భూదేవి అనుకుంటోంది, ఇంతవరకు వర్ణించినటువంటి మహారాజులు రాక్షసులు వీళ్ళంతా నా మీదే మమకారం పెట్టుకుని తామేదో శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతామనుకుని, కానీ ఈ దేహం నశించేటువంటి స్వభావం కలిగినది కదా, అది గుర్తించలేదు వాళ్ళు. వాళ్ళ కథలు మాత్రమే మిగిలినవి. బలవత్తరమైనటువంటి భగవత్ స్వరూపమైన కాలవశం చేత వాళ్ళందరూ వాళ్ళు అనుకున్నటువంటి ఊహలకు అతీతమైనటువంటి మృత్యువుని కాస్త పొందారు. అకృతార్థా, వారు అనుకున్న విషయంలో కృతకృత్యులు కాలేకపోయారు. ఎప్పటికీ నేను ఈ భూమి మీద ఇలాగే ఉంటాను, ఇదంతా నాదే అని అనుకోవటానికి లేకుండా వాళ్ళంతా నశించిపోయారు. కథా ఇమాస్తే కథితా మహీయసాం వితాయ లోకేషు యశః పరేయుషాం విజ్ఞాన వైరాగ్య వివక్షయా విభో వచో విభూతి నతు పారమార్థ్యం. సుఖయోగేంద్రుల వారు అద్భుతమైన చక్కని విషయాన్ని చెబుతున్నారు పరీక్షిన్ మహారాజునకు. పరీక్షిన్ మహారాజు జ్ఞాని, కానీ నాయనా పరీక్షిన్ మహారాజా, ఇంతవరకు నేను ఈ మహారాజుల యొక్క చరిత్రలు నీవు అడిగినట్లుగా ఎందుకు చెప్పానో తెలుసా? నిజం నీకు అర్థం కావడానికి. ఆ భూదేవి ఏదైతే చక్కగా గానాన్ని చెప్పిందో అది నీ కూడా అర్థం కావటానికే చెబుతున్నాను. ఎంతో కీర్తిని ఈ భూమి మీద వ్యాపింపజేసినటువంటి వాళ్ళు ఎవరు ఈనాటి వరకు లేరు. వాళ్ళ గాథలే మిగిలినాయి. ఇలాంటి విషయాన్ని సంపూర్ణంగా వర్ణించి చెప్పటం చేత కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? నీలో భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది. నేను మహారాజుని అనేటువంటి ఏ కోశమైనా హృదయంలో ఉన్నట్లయితే ఆ భావన కాస్త తొలగిపోతుంది, వైరాగ్యం కలుగుతుంది, విరక్తి కలుగుతుంది. చీచి, ఈ పదవులు, ఈ అధికారాలు, ఈ భూమి మీద పెత్తనం ఇవన్నీ కూడా నిలిచేవి కాదు, ఈ దేహాన్ని విడిచిపెట్టవలసిందే అనే భావన కలిగినప్పుడు భగవంతుని మీద శ్రద్ధ పెరుగుతుంది. అదేవిధంగా ఈ ఐహికమైన భూమి విషయాదుల అన్నిటి పట్ల కూడా విరక్తి కలుగుతుంది. ఆ రెండూ కలగటం కోసమే నీకు నేను ఇంతగా వర్ణించి చెప్పాను. నేను చెప్పినవన్నీ వాక్కులలో ఉన్న వైవిధ్యాలే తప్ప, వాగ్వైభవాలే తప్ప ఇవన్నీ గుర్తుపెట్టుకోవలసిన విషయాలేమీ కాదు. ఇవన్నీ తెలుసుకోవటం ద్వారా వీటి వల్ల ప్రయోజనం లేదు. భగవంతుని మీదే దృష్టి పెట్టాలి అనే ఆలోచన నీకు కలగడానికి ఉపకరించాలే తప్ప ఈ మహారాజుల యొక్క గొప్పతనాలన్నీ ఈనాటికి పేర్లు మాత్రమే మిగిలాయి, వాళ్ళెవరూ మిగలలేదు, ఎవరూ భూమి మీద లేరు. కాబట్టి నేను వర్ణించిందంతా వాక్కుల యొక్క వైభవమే తప్ప సారం ఇది కాదు. నీ దృష్టి భగవంతుని మీదకి మళ్ళించు అని వర్ణించి చెబుతున్నారు. యస్తూత్తమ శ్లోక గుణానువాదః సంగీయతే భీక్ష్ణమమంగళఘ్నః తమేవ నిత్యం శృణుయాదభీక్ష్ణం కృష్ణే మలాం భక్తిమభీప్సమానః. ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీహరి యొక్క చక్కని నామస్మరణం అనేటువంటిది నిన్ను ఉద్ధరించేటువంటి ఉపాయము. అదే ఉత్తమమైనది. మహాత్ములైన వారు, జ్ఞానులైన వారు మాటిమాటికి ఆ పరమాత్ముని యొక్క చక్కని కీర్తిని వర్ణించినటువంటి వారై వారు ముక్తులయ్యారు. వాళ్ళ అమంగళములన్నీ పోయినాయి. అమంగళాలన్నీ పోవాలంటే శ్రీహరి కీర్తనమే తారక మంత్రము అని చెబుతూ వాళ్ళంతా ఆ హరినామాన్ని, నారాయణ నామస్మరణను చక్కగా చేస్తూ, గానం చేస్తూ, ఆయన గాథలను వింటూ అలా పునీతులై తరించారు. ఎవరైతే కోరికలు లేకుండా ఉండేటువంటి భక్తిని కోరుకుంటారో, భక్తిలో కూడా అనేక రకాలు ఉంటాయిగా. భక్తి అంటే అర్థం ఏమిటి? భగవంతుడిని చూస్తూ నాకు ధనం కావాలి, అధికారం కావాలి, ఇంకేదో కావాలి అని ఆ స్వామి దగ్గర నమస్కారం చేసి కోరుకోవటం అనేటువంటిది కామ్య భక్తి. అది కాదు కావలసింది. కోరికలు లేనటువంటి భక్తి. స్వామి, నేను నిన్ను చేరుకోవాలనుకుంటున్నాను, నన్ను నీ దగ్గరికి చేర్చుకో, ఈ ఐహికమైనటువంటి బంధాల నుంచి నన్ను దూరం చేసి మళ్ళీ జనన మరణ చక్రంలో పడకుండా చెయ్యి అని మాత్రమే భగవంతుడిని ఆశ్రయిస్తూ నిరంతరము భగవత్ సంబంధమైన ఆనందాన్ని అనుభవించాలనుకోవటం అనేది నిజమైన భక్తి, కోరికలు లేనటువంటి భక్తి. అంతా ఆయన మీదే భారం, ఆయనే ఆనందం, ఆయనే స్వరూపం. ఈ రకంగా నిష్కల్మషమైనటువంటి కోరికలు లేనటువంటి భక్తిభావంతో ఎవరైతే ఆ స్వామిని చక్కగా సేవిస్తూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో,
అలాంటి వాళ్ళ దగ్గర ఆ కీర్తనల్ని శ్రవణం చేసిన వాళ్ళంతా పుణ్యాత్ములే అవుతారు. అలా శ్రవణం చెయ్యాలి. భగవన్నామ సంకీర్తనను నిష్కామ భక్తితో, ఏ కోరికలు లేకుండా ఆనందంగా ఆ కీర్తనను శ్రవణం చెయ్యాలి, స్మరించాలి, కీర్తించాలి. అప్పుడు భగవానుని యొక్క అనుగ్రహం కలుగుతుందయ్యా అనగానే అప్పుడు రాజోవాచ, పరీక్షిన్ మహారాజు ఇలా ప్రశ్నిస్తున్నాడు, అయ్యా కేనోపాయేన భగవన్ కలేర్దోషాన్ కలౌ జనాః విధమిష్యంత్యుపచితాన్ తన్మే బ్రూహి యథామునే. సరే, శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఈ భూమి మీద అవతార పరిసమాప్తి గావించాడో అప్పుడే కలియుగం ప్రారంభమైంది. కలిదోషాలు పట్టుకుంటున్నాయి కదా. మరి ఈ కలియుగంలో ఆ కలిదోషాలు అంటుకోకుండా వాటి నుంచి రక్షింపబడాలి అంటే ఏ విధమైనటువంటి ఉపాయం ఉన్నదో చెప్పవలసింది. పాపం రాసులు రాసులుగా, గుట్టలు గుట్టలుగా పెరిగిపోతుంది ఈ కలియుగంలో. ఆ పాపం అంటకుండా తప్పించుకోవడానికి మార్గం ఏమిటో చెప్పవలసింది అని ప్రశ్నిస్తూ, యుగాని యుగ ధర్మాంశ్చ మానం ప్రళయకల్పయోః కాలస్యేశ్వర రూపస్య గతిం విష్ణోర్మహాత్మనః. 4 విధములైన యుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఉన్నాయి. అలాగే యుగాల్లో ఉండేటువంటి ధర్మాలు, ప్రళయాలు వచ్చేటువంటి సమయాలు, కల్పాలు, వీటన్నిటి గురించి చెప్పవలసింది. ఆ పరమేశ్వర స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కాలస్వరూపుడై ఉంటాడు. ఆ కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క లీలా విశేషాన్ని, కాల గమనాన్ని గురించి వర్ణించి చెప్పండి మహానుభావ అంటే అప్పుడు సుఖయోగీంద్రుల వారు ఈ విధంగా చెబుతున్నారు. శ్రీ సుఖ ఉవాచ కృతే ప్రవర్తతే ధర్మ చతుష్పాత్ తజ్జనైర్ధృతః సత్యం దయా తపోదానం ఇతి పాదా విభోర్నృప. నాయన, కృతయుగం గురించి చెప్తాను వినవలసింది. కృతయుగంలో ధర్మం 4 పాదాలా ఉంటుంది. ఏమిటా ధర్మము యొక్క 4 పాదాలు అంటే సత్యము, దయ, తపస్సు, దానము. ఈ 4 ధర్మము యొక్క 4 పాదాలు. ఈ 4 పాదాలతో కూడినటువంటి ధర్మం సంపూర్ణంగా కృతయుగంలో నిండుగా ఉంటుంది. సంతుష్టా కరుణా మైత్రాః శాంతా దాంతా స్థితిక్షవః ఆత్మా రామా సమదృశః ప్రాయశ శ్రమణా జనాః. కృతయుగంలో ఉండేటువంటి జనుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సంతుష్టా, ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటారు, మైత్రీభావంతో ఉంటారు, కరుణ కలిగి ఉంటారు, శాంత స్వభావం కలిగి ఉంటారు. ఇంద్రియ నిగ్రహము ఉంటుంది, బాహ్యేంద్రియ నిగ్రహము ఉంటుంది, మనస్సు యొక్క నిగ్రహము ఉంటుంది. తమలో తామే పరమాత్మను చక్కగా దర్శిస్తూ ఆనందిస్తూ అందరినీ సమానంగా చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ శ్రమించే, కష్టపడేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఆ జనులు. చాలా గొప్పవారు కృతయుగంలో ఉన్నటువంటి జనులు. త్రేతాయాం ధర్మ అపాదానాం తుర్యాంశో హీయతే శనైః అధర్మపాదైరనృత హింసా సంతోష విగ్రహైః. ఇంకా త్రేతాయుగానికి వచ్చేసరికి ఆ త్రేతాయుగంలో ఒక్క పాదం మాత్రము నశించిపోతుంది. 3 పాదాలే ధర్మం ఉంటుంది. ఒక పాదం క్షీణిస్తుంది అధర్మం యొక్క ప్రాబల్యం చేత. అసత్యము, హింస, అలాగే సంతోషం లేకపోవటము, కోపము, ఇలాంటివన్నీ కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటాయి. అసత్యం చేత సత్యము జయింపబడుతుంది, హింస చేత దయపోతుంది, దారుణమైన ఆశ చేత తపస్సు పోతుంది, కలహంతో దానగుణం నశిస్తుంది. ఇవన్నీ క్రమక్రమంగా త్రేతాయుగంలో ప్రారంభమవుతాయి. తదా క్రియా తపోనిష్టా నాతిహింస్రా నలంపటాః త్రైవర్గికాః త్రయీ వృద్ధాః వర్ణా బ్రహ్మోత్తరా నృప. అలాగే త్రేతాయుగంలో తపస్సు బాగుంటుంది, తపోగుణం ఉంటుంది, అలాగే వైదిక కర్మలు కూడా బాగా చేస్తారు. హింస ఎక్కువగా ఉండదు, భోగాల మీద ఆసక్తి కూడా కొంత మాత్రమే ఉంటుంది. ధర్మార్థ కామములను చక్కగా అనుష్ఠిస్తూ ఉంటారు. వేదములలో వర్ణింపబడినటువంటి కర్మలను ఆచరించడంలో వాళ్ళు ఎప్పుడూ నిమగ్నులై ఉంటారు. ఋగ్యజుస్సామాలలో చెప్పబడినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటారు. 4 వర్ణములు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములలో బ్రాహ్మణులు
ఉత్తములై ఉంటారు. తపస్సత్యదయాదానేష్వర్ధం హ్రసతి ద్వాపరే హింసాతుష్ట్యనృతద్వేషై ధర్మస్య ధర్మలక్షణై. ఇంకా ద్వాపర యుగానికి వచ్చేసరికి హింస పెరిగిపోతుంది, దురాశ పెరిగిపోతుంది, అసత్యం పెరిగిపోతుంది, ద్వేషం కూడా పెరిగిపోతుంది. ఈ నాలుగిటి చేత తపస్సు, సత్యము, దానము, దయ అనేటువంటివి కాస్త ఇంకా క్షీణిస్తాయి. ధర్మం 2 పాదాలే ఉంటుంది అని ఆ ద్వాపర యుగంలో ఉండేటువంటి ఆ లక్షణాలను గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.